అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను. ఇవాళ వీడియోలో జూలై 6వ తేదీ మనకి సంకటహర చతుర్థి అనేది రాబోతుంది కదండి. అయితే ఈ సంకటహర చతుర్థి రోజున మనం పూజ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే పూజకు కావాల్సిన వస్తువులు, సామాగ్రి, పూజ ఎలా చేయాలి, మంత్రాలు ఇవన్నీ కూడా చూద్దాం. ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేసుకొని మనం దీపారాధన చేసుకొని ముడుపు అనేది కట్టి పెట్టుకోవాలండి. ప్రతి నెల కూడా ముడుపు అనేది కట్టుకోవాలి. కొందరైతే ముడుపు అనేది వాళ్ళ కోరికను కోరిక బట్టి ఈ నెలలు చేస్తామని మొక్కుంటారు కదా, ఆ నెలలు అయిపోయాక విప్పుతారు. మామూలుగా చేసేవాళ్ళు అంటే ప్రతి నెల చేస్తూనే ఉంటారండి. ఇన్ని నెలలు అని కాకుండా చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళైనా మామూలుగా కూడా ముడుపు అనేది ఉదయాన్నే కట్టి సాయంత్రం ఆ ముడుపును విప్పి ప్రసాదాన్ని చేసి నైవేద్యాన్ని చేసి దేవుడిగా పెట్టాలి. 3 పిటికల బియ్యాన్ని తీసుకొని ముందుగా అయితే ఒక జాకెట్ ముక్కను తీసుకోవాలండి. ఒక రెడ్ది కానీ ఎల్లో కానీ తీసుకోవాలి. అది దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి, అంటే స్క్వేర్ అంటారు కదండి, ఆ పార్ట్ లాగా ఉండాలి. ఆ తర్వాత అందులో పసుపు కుంకుమని 4 వైపులా పెట్టాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి పసుపు కుంకుమని పెట్టి దాని తర్వాత 3 పిటికల బియ్యాన్ని, 2 వక్కలు, 2 ఆకులు, 2 ఖర్జూరాలు, 11 లేదా 101 రూపాయి దక్షిణగా పెట్టుకోవాలి. ఈ దక్షిణని సాయంత్రం లోపు ఒకసారి టెంపుల్కి అనేది వెళ్తాం కదండి, ఈరోజు వినాయకుడి టెంపుల్కి. అప్పుడు ఆ గుడిలో స్వామి అంటే పూజారికి అది దక్షిణ తాంబూలంగా ఇవ్వాలి. ఈ ముడుపుని ఇప్పుడు కట్టేసిన తర్వాత ఆ ముడుపు కట్టేటప్పుడు మన మనసులో ఉన్న సంకల్పాన్ని దేవుడికి చెప్పుకుంటూ మనం మనసులో కట్టుకోవాలి. అలాగే ఎన్నిసార్లు చేస్తున్నాం అనేది కూడా చెప్పుకొని మనం పూజ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముడుపుకి మళ్ళీ పసుపు కుంకుమను అనేది సమర్పించి ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టాలి. ఇది ఇలా ఉదయం పూట చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రము తలస్నానం అనేది చేసి గుడికి అనేది వెళ్ళి ఆ తర్వాత మనము పూజ అనేది ప్రారంభించాలి. అయితే దానికి కావలసిన వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అగరవత్తులు, దీపం వత్తులు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఇతర ఏవైనా మీకు కావాలంటే ఫలాలు, అలాగే టెంకాయలు దేవుడి దగ్గర కొట్టడానికి, అలాగే పుష్పాలు, గరిక, బిల్వదళములు, అక్షతలు, అగ్గిపెట్టె, మామిడి రెమ్మలు, బెల్లము, బియ్యము, తెల్ల నువ్వులతో చేసిన కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి మనం కుడుములు చేసుకోవాలండి. ఒక వినాయక వ్రతం అనేది మనం వినాయక చవితికి ఎలాగ చేస్తామో అలాగే చేసుకోవాలండి ఇది కూడా. అలాగే కలశము, ఒక కలశం వచ్చేసి మామూలుగా అంటే మనం ఆచమనం చేయడానికి అలాంటిది. ఇంకొకటి దేవుడి దగ్గర మనము పెడతాం కదండి ఉపకలశం అని, దానికోసము. ఇది రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ తీసుకోవచ్చు. అలాగే పంచపాత్ర, ఉద్దరణ, హరివేనము, స్టీల్ ప్లేట్లు, పల్లాలు, అలాగే అగరబత్తుల స్టాండు, దీపం కుందులు, హారతి స్టాండు, చేతికి తుడుచుకోవడానికి ఒక వస్త్రం అనేది పెట్టుకోండి. అలాగే స్టీల్ గిన్నెలు అలాంటివి పెట్టుకోవచ్చు. అలాగే రవిక బట్ట ఎందుకంటే ముడుపు కోసం అండి. అది ఎలాంటిది కావాలంటే తెలుపు కన్నా, పసుపన్నా, ఎరుపన్నా పెట్టుకోవాలి. అలాగే టవల్ అనేది పెట్టుకోవాలి, అంటే దేవుడికి వస్త్రం ఇస్తాం కదండి దానికోసము. అలాగే పంచామృతం అనేది మేము చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు 2 పసుపు ముద్దలు అనేవి చేసి పెట్టుకోవాలండి. ఆ 2 పసుపు ముద్దలు అనేవి ఒకటి గౌరమ్మ దేవిగా అంటే ముందర వైపు మాత్రమే బొట్టు పెట్టాలి. ఇంకొకటి వినాయకుడికి పైన తలభాగంలో కూడా బొట్టు పెట్టాలి. అప్పుడే మనకి గౌరమ్మ అంటే ఎవరు, వినాయకుడు అంటే ఎవరు తెలుస్తుంది అనమాట. అలాగే తెల్ల నువ్వులతో చేసిన లడ్డూలు, అలాగే తెల్ల నువ్వులతో చేసిన ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయాలండి, అంటే దీపారాధన అనేది చేయాలి. అప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతపమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని అనుకుంటూ దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అగరవత్తులతో కానీ ఏకహారతితో మాత్రమే చేసుకోవాలి. దీపారాధన అయ్యాక దీపము పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించుకోవాలి. ఒక పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆచమనం అనేది చేసుకోవాలి. ఆచమనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అని ప్లేటులో ఆ నీటిని 4వసారి వదిలిపెట్టాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః అని ఇప్పుడు కొంచెం పువ్వులు తీసుకొని మనం పసుపు గణపతికి పూజ చేసుకోవాలి.
ఆ తర్వాత 2 సార్లు ప్రాణాయామం చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం అనేది చెప్పుకోవాలండి. దాని తర్వాత కలశ పూజ అనేది చేసుకోవాలి. కలశ పూజలో నేను చెప్పాను కదండి, మనం కలశానికి 2 పాత్రలు ఉపయోగించుకోవాలని. ఒక పాత్రని ఇలా తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే గంధము, ఒక పువ్వుననేది అందులో ఉంచి దానిపైన చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగర సర్వే సప్తా ద్వీప వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హతర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంభూ సమాశ్రితః అని మనము అంటే ఎవరైతే పూజ చేస్తున్నామో ఆ కలశంలో ఉన్న పువ్వుతో నీళ్లు తీసుకొని కుడి చేతితో దాని చుట్టూ కూడా తిప్పాలి. ఆ తర్వాత గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం ధృతక్షయకారక కలశోదాకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంశ్రోప్ష అని ఆ నీటితో అన్నిటిపైన కూడా అంటే మనము చేసుకున్న వస్తువులపైన, నైవేద్యాలపైన, మనపైన, అలాగే దేవుడింట్లో అన్ని చోట్ల కూడా మనము ఆ నీటిని చల్లుకోవాలి. ఇప్పుడు స్వామికి మనము షోడశోపచార పూజ చేసుకోవాలి. అంటే స్వామికి ధ్యానం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, దూర్వాలు ఇలా అన్నిటితో కూడా మనము స్వామివారికి సమర్పించి పూజ అనేది చేసుకోవాలి. పూజలో ప్రతి చోట మనము ఇక్కడ మీకు ఉన్నాయి అనుకుంటే, వస్త్రం అనుకుంటే నేను స్వామివారికి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం అంటే ఒక పత్తిని తీసుకొని అందుకు పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ నేను పూజలో చూపించినట్లుగా వాడచ్చు. అలాగే కుంకుమతో, అక్షింతలతో, గంధముతో పూజ చేయాలండి. అలాగే ధూపంకి దీపము ఇవన్నీ కూడా స్వామివారికి మనం సమర్పించుకోవాలి. ఇక్కడ దూర్వలతో అంటే పుష్పాక్షరాలతో పూజించాలి. అంటే దూర్వలు అంటే గరిక అండి. మీరు గరిక అనేది ఎక్కువగా తీసుకొని ఈ పూజలో వాడినట్లయితే కూడా చాలా మంచిది. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాదక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పుష్పదుర్వాతక్షాన్ సమర్పయామి. స్వామివారికి ఒక బెల్లం ముక్కని, అలాగే లేకపోతే ఖర్జూరం అంటారు కదండి, ఎండు ఖర్జూరాన్ని కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న బెల్లం, పానకం అలాంటివి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. మనం నైవేద్యాన్ని, అలాగే తాంబూలాన్ని, నీరాజనం అంటే కర్పూర హారతిని, మంత్రపుష్పాన్ని ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. అలాగే ప్రదక్షిణలు కూడా వెయ్యాలి. దాని తర్వాత స్వామికి మనం ఈ రోజున సంకట చతుర్థి స్తోత్రం అనేది ఉంటుంది కదండి, సంకట గణేశ స్తోత్రం, అది తప్పకుండా మనం చదువుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన నైవేద్యాలు అంటే ఉండ్రాళ్ళు, కుడుములు అవన్నీ ఉంటాయి కదండి, మన చేతులతోనే మనమే స్వయంగా తినిపిస్తున్నట్లుగా మనము తినిపించాలి. ఇలా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ అయ్యాక ఉద్వాసన కూడా ఇప్పుడే చెప్పుకోవాలండి. చాలామంది నెక్స్ట్ రోజు ఉద్వాసన అనేది చేస్తారు. అలా కాదు, ఇప్పుడే ఉద్వాసన అనేది చేసుకోవాలి. తర్వాత చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇచ్చి మీరు ఉపవాసం అనేది వీడవచ్చు. ఉద్వాసన కూడా నేను ఒక మంత్రం అనేది చెప్తాను, మీరు అది చెప్పుకుంటూ స్వామివారిని అంటే తమలపాకులో ఉన్న పసుపు వినాయకుడిని కుడివైపుకి 3 సార్లు లేవనెత్తి ఉద్వాసన చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ గౌరమ్మ కూడా మనం పూజ చేసుకోవాలండి. అలాగే నైవేద్యం అనేది అయ్యాక మనము స్వామివారికి ప్రార్థన అనేది చేసుకోవాలి. మన మనసులో ఉన్న కోరికలని అవన్నీ కూడా మనం ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్న ఒక పువ్వుని మన తలలో పెట్టుకోవాలి. అంటే ప్రసాదంగా మనం తీసుకొని స్వీకరించుకోవాలి. అలాగే స్వామికి కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చేటప్పుడు మీకు వచ్చిన శ్లోకాలు అంటే ఏవైనా మంగళ నీరాజనాలు వస్తే మీకు పాడుకోండి. లేకంటే నేను ఇక్కడ ఒక మంగళ హారతికి ఒకటి చెప్తానండి. ఓం సమ్రాజంచ వీరాంచాభి శ్రీర్యాచను గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేత యమాసఘం సృజామసి సనంతః శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు అని మనం మంగళహారతిని చెప్పుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పము. సుముఖైశ్చంత దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్తంద పూర్వజ షోడశైతాని నామాని యః పఠేచ్చను యాదపి
యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్న సంతవజ్ర నజాయతే. ఇప్పుడు ఉద్యాపన అండి. ఓం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. ఓం యజ్ఞేన యజ్ఞమ యజ్ఞంత ఈ దేవస్థాని ధర్మాని ప్రథమాం యన్సనం తేహనాకం మహిమానశ్చంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. మళ్ళీ ఇప్పుడు ఆచమనం అనేది చేసుకోవాలి. అంటే ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని ఉంది కదండి, అది చెప్పుకోవాలి. అలాగే ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం ఇవన్నీ కూడా మనము చేసుకోవాలి. ఇక్కడ ఏకవింశతి పత్ర పూజ చేయాలండి. మనం వినాయకుడి వ్రతంలో అంటే వినాయక చవితి రోజున ఎలాగైతే ఏకవింశతి వ్రతం అనేది చేస్తామో అదే మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ మీకు అంటే ఏకవింశతి పుష్ప పూజ ఉంటుంది, ఏకవింశతి పత్ర పూజ అనేది కూడా ఉంటుంది. ఏకవింశతి పుష్ప పూజ అనేది ఒక్కొక్క పూజతో ఒక్కొక్కటి చేసుకోవాలండి. అది లేదు అన్న వాళ్ళు మీకు ఏ పువ్వులు అయితే మీ దగ్గర ఉన్నాయో వాటితో చేసుకోవచ్చు. అలాగే ఏకవింశతి పత్ర పూజ అనేది కూడా చేసుకోవాలండి. ఆ ఏకవింశతి పత్ర పూజ కూడా మాచీపత్రం పూజయామి, బృహతీపత్రం పూజయామి అని అలా 21 పత్రాలతో చేసుకోవాలి కదా. అవి ఏవి మీకు అందుబాటులో లేకపోతే గరికతో చేసుకోవచ్చు. అది కూడా మీకు అందుబాటులో లేకపోతే అక్షింతలతో చేసుకోవచ్చు. మనకి పువ్వులు కానీ ఆకులు కానీ ఒక 5 నుంచి 10 లోపల అందుబాటులో ఉంటాయండి. పువ్వులు అయితే మల్లెపూలు, జాజి పూలు, అలాగే గులాబీలు అయితే 3-4 రకాలైతే ఉంటాయి. అలాగే చాలా పువ్వులు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే పత్రాలు అయితే మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దత్తూర పత్రం అంటే జిల్లడి ఆకు, బదరీపత్రం అంటే రేగి ఆకు, తులసి పత్రం అనేది మనం ఈరోజు పూజలో వాడుకోవచ్చండి. అలాగే దాడిమి పత్రం అంటే దానిమ్మ పండు, దేవదారు పత్రము, గండకీ పత్రము ఇలాగా మనము పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి అనేది చేసుకోవాలి. ఆ 108 నామాలు అయ్యాక మనము అమ్మవారికి అంటే గౌరీమాతకి పూజ చేసుకోవాలి. అద గణేశ పూజాం గత్వేన గౌరీ పూజానాం కరిష్యే అని కొంచెం అక్షింతలని నీళ్ళని పళ్ళెంలో విడిపించిపెట్టాలి. ఆ తర్వాత మనం గౌరీ అమ్మవారికి మనం ఆల్రెడీ 2 పసుపు ముద్దలు చేసుకున్నాం కదండి, అందులో ఒక గౌరీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృత శేఖరాం వృషారూఢాం శూలాధరం శైలపుత్రీం యశస్వినిం సింహస్కంద సమారూఢం నాలాలంకార భూషితాం చతుర్భుజాం మహాదేవీం నాగయజ్ఞోపవీతీనం శంఖశారంగ సమాయుక్త వామపాణి ద్వయాన్వితం చక్రం చ పంచబాణం చ దదతీం దక్షిణే కరే రక్తవస్త్ర పరిధానాం బాలార్క సదృశీం ధనుం నారద దైర్మ్యుక్ని గణై సేవితాం భవ సుందరీం త్రివళీ వలయోపేతం నాభినాళా మృణాలిని రత్నోద్వీపే మహాద్వీపే సింహాసన సమత్వే అని మనం పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి కూడా ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, స్నానం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అలాగే ఫలోదక స్నానంతో పంచామృత స్నానం అనేది చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదండి, వాటిని కొద్దిగా అమ్మవారి పైన పువ్వుతో మనము కొద్దిగా వేయాలి. అలాగే అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ఆభరణంగా మీ దగ్గర ఏవైనా చైన్స్ అలాగా ఉంటే వేయండి, లేదు అంటే యజ్ఞోపవీతంగానే వేసి కొద్దిగా అక్షింతల్ని సమర్పించండి. ఆ తర్వాత గంధము, పసుపు, కుంకుమ అక్షింతలతో చెయ్యాలి. అలాగే అమ్మవారికి పుష్పాల మాల ఏవైనా ఉంటే అవి కూడా వేయాలి. అలాగే అమ్మవారికి అంగపూజ అనేది చెయ్యాలి. గౌర్యే నమః పాదౌ పూజయామి, చపలాయే నమః జంగే పూజయామి, చంచలాయే నమః జానూని పూజయామి, శివప్రియాయే నమః అదరం పూజయామి అని అంగపూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమతో కొద్దిగా అమ్మవారి దగ్గర తమలపాకు మీద కానీ లేకుంటే అమ్మవారి పాదాల దగ్గర కానీ శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, పుష్పాంజలి, మంత్రపుష్పం, సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం, ప్రార్థన ఇవన్నీ కూడా మనం గౌరీ దేవికి ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనము క్షమాపణ మంత్రాన్ని అనేది చెప్పుకోవాలండి. మనం చేసిన ఈ పూజలో ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమాపణ చెప్పుకోవడానికి మనం క్షమాపణ మంత్రం అనేది చెప్పుకోవాలి.
ఇలా మంగళహారతి అయిపోయాక మనం క్షమాపణ మంత్రం చెప్పుకున్నాక పూజా సమర్పణం అనేది చేసి ఉద్వాసనం అనేది అమ్మవారికి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి. ఆ ఉద్వాసనం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదం అనేది తీసుకోవాలి. ఆ తీర్థప్రసాదం తీసుకుంటూ మనం ఒక శ్లోకం అనేది చెప్పుకోవాలి. ఆ కాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ గౌరీ సహిత సంకటహర గణపతి దేవత పాదోదకం పావనం శుభం శ్రీ సంకష్టహర గణపతి పూజ సమర్పణ అని మనము వ్రతకథలు అనేవి చెప్పుకోవాలి. ఈ వ్రతకథలు అనేవి 5 వ్రతకథలండి. డీటెయిల్డ్గా ఒక ½ అన్ అవర్ పాటు ఇవి చదవాల్సి వస్తుంది. వాటిని నేను ఒక వీడియో అనేది ఆల్రెడీ చేశానండి. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ తర్వాత చంద్రుడికి అలాగే మనము వినాయకుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఆ 2 కూడా ఎలాగో చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది చేశానండి. అది కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఆ తర్వాత ప్రతి నెల కూడా మనము ఉపవాసం అనేది అంటే ఈ చంద్ర అర్ఘ్యము అయిపోయిన తర్వాత మనము ఉపవాసం అనేది వీడాలి. ఆ ఉపవాసం వీడే ముందు ప్రతి నెల కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పదార్థాన్ని అయితే తీసుకోవాలి. అవన్నీ నేను లిస్ట్ అనేది చెప్తానండి. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇది ఇప్పుడు నేను చేస్తున్న ఈ పూజ ఆషాఢ మాసంలో కాబట్టి ఆషాఢ మాసంలో చవితి నాడు తేనె స్వీకరించాలి. శ్రావణ మాసంలో నెయ్యి లడ్డూలు తినాలి. భాద్రపదం నాడు పెరుగు తినాలి. ఆశ్వేజ బహుళ చవితి నాడు ఉపవాసం అనేది చెయ్యాలి. ఆ తర్వాత కార్తీక మాసంలో పాలు పానకాన్ని తీసుకోవాలి. మార్గశిర మాసంలో ఆహారం అనేది తీసుకోకూడదు. అలాగే బహుళ చవితి నాడు పానకాన్ని సేవించాలి. అలాగే మాఘమాసంలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలి. అలాగే పాల్గొన మాసంలో పంచదార నెయ్యి తీసుకోవాలి. చైత్ర మాసంలో పంచగవ్యాలను స్వీకరించాలి. అలాగే వైశాఖ బహుళ చవితి నాడు నెయ్యి వేసుకొని భోజనం చేయాలి. ఇలా అండి ప్రతి నెల కూడా మనము ఈ నియమాలు అనేది పాటిస్తూ స్వామివారికి 21 మోదకాలు కానీ 10 మోదకాలు కానీ అలా మనం నైవేద్యం ఇచ్చి అలాగే బ్రాహ్మణుని కూడా మీకు స్తోమత బట్టి నైవేద్యంగా ఇచ్చి అలాగే అందరికీ కూడా నైవేద్యాలు అనేవి మనం ప్రసాదంగా అందరికీ కూడా ఇవ్వాలి. సర్వే జనా సుఖినో భవంతు.